హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పాలకూరతోటి ఎప్పుడు రొటీన్గా పాలకూర పప్పు, పాలకూర ఎగ్ కాకుండా మనం డిఫరెంట్గా ట్రై చేద్దాం. పాలకూర ఉల్లికారం అండి. దానికోసమని పాలకూరను మనం ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్నగా తరుక్కోవాలండి. ఒక బాండీ పెట్టుకొని అందులో 4-5 ఎండుమిరపకాయలని అలాగే జీలకర్రను వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయింపుకోవాలండి. మంచి అరోమా కూడా వస్తుంది మనము ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు. అవి గోలిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే ప్యాన్లో ఉల్లిగడ్డలు వేసుకోండి. ఉల్లిగడ్డలు మరీ సన్నగా తరగాల్సిన అవసరం లేదండి. వీడియోలో చూపించిన విధంగా తరుక్కుంటే సరిపోతుంది. మన ఉల్లిగడ్డలు మంచిగా మగ్గడం కోసం అందులో ఒక సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డలను కూడా సైడ్కి పెట్టేసుకోండి. ముందుగా అయితే ఎండుమిరపకాయలను మిక్సీ పట్టాలండి. ఎందుకంటే ఫస్ట్ ఉల్లిగడ్డలు మిక్సీ పడితే మళ్ళీ ఈ ఎండుమిరపకాయలను మిక్సీ పట్టడం అనేది కష్టమైపోతుంది. అండ్ మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా మెత్తటి పేస్ట్లా అవుతుంది. ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్కి ఉల్లిగడ్డలు అనేవి కొద్దిగా బరగ్గా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు అండ్ కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని మిక్సీ పట్టేసుకోండి. అదే ప్యాన్లోకి మనము జీలకర్ర, ఆవాలు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్న పాలకూరను అయితే అందులో వేసేసుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తర్వాత గోలిన తర్వాత ఇందాక మనము మిక్సీ చేసుకున్న ఉల్లిగడ్డ మిశ్రమం ఉంది కదండి, అది అందులోకి వేసుకోండి. అలా ఒక 2-3 సార్లు మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్న తర్వాత పాలకూర అనేది మనకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చుట్టూ ఆయిల్ వేరుకున్నప్పుడు కారము, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు మంచిగా చుట్టూ ఆయిల్ అనేది పేరుకుంటుందండి. అలా పేరుకున్నప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉన్న పాలకూర ఉల్లికారం అనేది అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా సూపర్ ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.